ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. లేవియా కాండం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియా కాండం 21వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరుచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవావి అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరుచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరుచుకొనని సామాన్యునిగా చేసుకొన రాదు. ప్రియులారా, లేవియా కాండం 21వ అధ్యాయానికి ఒక పేరు యాజకుల పవిత్రత కదా. తన్ను అపవిత్రపరుచుకొన కూడదు అనే మాట. యాజకుల శుద్ధి, యాజకుల శుద్ధి. మంచిది ప్రియులారా, ఈ అధ్యాయం 24 వచనాలున్న అధ్యాయం. 24 వచనాలను 2 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 9 వచనాలు సామాన్య యాజకుల శుద్ధి. సామాన్యమైన యాజకులు అంటే ప్రధాన యాజకుడు కాకుండా మిగతా యాజకులందరూ అని అర్థం. యాజకులందరి శుద్ధీకరణ పద్ధతి, వారి యొక్క పవిత్రత. మొదటి 9 వచనాలు. 10 నుండి 24 వచనాలు ప్రధాన యాజకుని శుద్ధి. ప్రధాన యాజకుని శుద్ధి. అందులో మరికొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనము ధ్యానం చేద్దాం. లేవియా కాండం 21వ అధ్యాయం ఆయన యాజకుల కొరకు దేవుని పవిత్రత, పరిశుద్ధత నియమాలను ఆయన వివరించాడు. ఈ నియమాలు ఇశ్రాయేలు ప్రజలను గురించినవి కావు. ఈ నియమాలు యాజకులను గురించి మాత్రమే మనము గమనిస్తున్నాం. ప్రధాన యాజకుడు, యాజకులు. కొత్త నిబంధనలో మనం ఆలోచన చేయగా ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనమందరం యాజక సమూహముగా మనము గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము అన్నాడు. పురిలో దైవ గ్రంథములో ఉన్న 66 గ్రంథాలు, ప్రతి లేఖనం దేవుని చేత, దేవాత్మ చేత ప్రేరేపించబడినవి, దేవుని మూలముగా పలుకబడినవి. అందులో మనం అనేకమైన పాఠాలను గమనించగలం. సరే, మొదటి 9 వచనాలు యాజకుల శుద్ధి. యాజకుల శుద్ధి. ఇందులో మొదటి 4 వచనాలను మనం చదివినప్పుడు యాజకుల వ్యక్తిగత శుద్ధి. యాజకులు మృతదేహాలను వారు తాకకూడదు, లేదా శవమును వారు ముట్టకూడదు అనే మాటను చూడగలం. ఇంతవరకే మనం చదువుకున్నాం. మొదటి 4 వచనాలను మనం చదివినప్పుడు 2వ వచనములో, మీలో ఎవడును అంటే యాజకులలో మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనరాదు అన్నాడు కదా. ఒక యాజకుడు అతడు సమాజములో యజమానుడుగా ఉన్నాడు. శాపగ్రస్తమైన వాటిని వారు ముట్టుకొనకూడదు, తమను తాము అపవిత్రపరచుకొనకూడదు కదా. శవమును ముట్టుట అంటే చచ్చిన దానిని, మృతమైన దానిని వారు ముట్టకూడదని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అయితే మినహాయింపు ఇక్కడ ఉన్నది. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, సహోదరి, భార్య కదా. వీరి విషయములో వారు ముట్టినా కూడా అపవిత్రులు కారు అన్నాడు కదా. అక్కడ మినహాయింపును దేవుడు వారికి ఇచ్చాడు. ఒక యెహెజ్కేలు మాత్రమే అతడు యాజకుడు,
ప్రవక్త యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16, 17 వచనాల్లో ఏమనుంది? నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు. మృతులై మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము అన్నాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఒక భార్యగా, దేవుడు భర్తగా, ఇశ్రాయేలు ప్రజలు కొట్టివేయబడుతూ ఉండగా, భూమి మీద నుండి వారు తీసివేయబడుతూ ఉండగా, చెరకు అప్పగించబడుతూ ఉండగా, నీవు ఏడవవద్దు, నేను వారికి శిక్ష విధించబోచున్నాను, నేను కూడా దాని విషయమై పశ్చాత్తాప పడను అన్నాడు. ప్రియులారా, ఆ శవము దగ్గర మీరు ముట్టకూడదు, ఏడవకూడదు అంటే అర్థం ఏమిటి అంటే, దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము నుండి మనం చదివినప్పుడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి నొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అన్యులు వారు నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. మీరు వారి వలె కన్నీరు విడవకూడదు. మీరు వారి వలె కన్నీరు విడవకూడదు. వారి వలె నిరీక్షణ లేని వారి వలె మీరు అంగలార్చవద్దు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉండగా ఆయన కన్నీరు విడిచిన మాట నిజమే. కానీ నిరీక్షణ లేని వారి వలె ఆయన కన్నీరు విడిచినవాడు కాడు. నిరీక్షణ గలవారముగా మనం ఈ లోకములో ఉండాలి. మనము దేవుని యాజకులం, నాయకులు. ప్రియులారా, కదా, మనము యాజకులం. ఇక్కడ యాజకులు, ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే మనము యాజకులముగా మనము పిలువబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధ యాజకులగునట్లు అన్నాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో రాజులైన యాజకులు అన్నాడు. కనుక ఈ లోకములో మనము నిరీక్షణ గలవారిమిగా దుఃఖించాలి అనే పాఠం మనం చూడగలం. తర్వాత 5వ వచనం, యాజకులు అన్యులను అనుసరించకూడదు, అన్యుల వలె వారు ఉండకూడదు, అన్య మతస్థుల సంతాప పద్ధతులను అనుసరించకూడదు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, అంటే క్షౌరము చేయించరాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. కదా, ఇవన్నీ ఆ చనిపోయిన వారి కొరకు ఈ కనాను దేశములో ఉన్నటువంటి ప్రజలు వారి విగ్రహారాధన పద్ధతులను వారు అనుసరించేవారు కదా. వారు దుఃఖాన్ని తెలియచేయడం కొరకై వాళ్ళు గుండు కొట్టుకునేవారు, తలలు బోడి చేసుకునేవారు. ఎవరైనా చనిపోతే తలలు బోడి చేసుకోవాలి, ఇది అన్యుల ఆచారం. తమ దేహములను కత్తులతో కోసుకోవాలి కదా, గడ్డమంతటిని తీసివేయాలి. అంటే మరణముతో వారు సంబంధము కలిగిన వారుగా ఉన్నారు అనే మాటను మనము గమనిస్తున్నాం కదా. ఈ లోకములో దేవుని ప్రజలు వారు అలాగున ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుని ప్రజలు వారు తమను తాము ప్రత్యేకించుకోవాలి అని దేవుడు వివరిస్తున్నాడు. ఈనాడు కూడా లోకములో మహమ్మదీయులు, షియా ముస్లిములు ఒక పండుగ రోజు తమను తాము, అంటే వారి పూర్వీకులు చనిపోయిన దానిని గుర్తు చేసుకొని వారి దేహాలను కొట్టుకొని రక్తం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. అదే వారి ఆచారం. ఈ దినాల్లో కూడా పూర్వకాలములో భారతదేశంలో మరి భర్త చనిపోతే భార్య అక్కడ ఆ స్థితి మీద చనిపోవాలి, ఇప్పటికీ తల వెంట్రుకలను ఒరిగించుకోవాలి. అనేక మంది అనేక రకాలైన అన్య ఆచారాలను వారు ఆచరిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన మీరు అలాంటి ఆచారాలను ఆచరించకూడదు. అంటే అర్థమేమి?
మీరు మీ శరీరాన్ని మహిమపరచాలనుకుంటే, మీరు దేవుణ్ణి మహిమపరచాలి. శరీరముతో కూడా దేవుణ్ణి మీరు మహిమపరచాలి. అన్యుల ఆచారాలను మీరు చేయకూడదు అన్నాడు. తర్వాత 6-9 వచనాలు. యాజకుల వివాహ శుద్ధి. యాజకుల వివాహ పద్ధతి. యాజకుడు అతని వివాహాన్ని గురించి 6, 7, 8 వచనాలు చూడండి. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా హోమ ద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. కదా వీరు ఎవరు అంటే దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. దేవుని కొరకు తమ్మును తాము ప్రత్యేకించుకున్నవారు. ప్రత్యేకమైనటువంటి ఒక జనము, పరిశుద్ధమైన జనము. కదా ఈనాడు యాజకులు వారెవరు? ప్రత్యేకింపబడిన జనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మరలా మనం చదువుకుంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మీరెవరు? మీరు పరిశుద్ధమైన జనము. మీరు పరిశుద్ధమైన జనము, ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే కాదు. మీరెవరు? దేవునికి ఆహారమును మీరు అర్పించువారు అన్నాడు. దేవునికి ఆహారమును అర్పించువారు, దేవునితో సహవాసము చేయాలని కోరుకునేవారు, దేవునితో సమాధానము గలవారు, ఆయన సన్నిధిలో సహవాస భోజనము చేసేవారు అన్నాడు. ఈ సమాధాన బలి, హోమ ద్రవ్యములను దేవునికి అర్పించుట. కొత్త నిబంధనలో దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక విశ్వాసి దేవునితో ఒక నిజమైన సహవాసాన్ని పునరుద్ధరించటానికి ఒక ప్రాయచిత్తార్థమైన బలి తీసుకొని దేవుని యొద్దకు రావడం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఒకప్పుడు మీరు శత్రువులై ఉండగా ఆయన రక్తము ద్వారా మీరు సమాధాన పరచబడి, అది నాడు దేవునితో మనము సమాధానము కలిగిన వారము. సమాధాన సంబంధమైనటువంటి బలి, భోజనము చేయుట. భోజనము చేయుట అది ఆనాడు ఇస్సాకు, అబిమెలెకు రాజు వారు ఏం చేశారు? ఒకరితో ఒకరు సమాధాన పడ్డారు. వారు భోజనము చేశారు. సహవాసమును చూపించేదిగా ఇది ఉన్నది. దేవునికి హోమ ద్రవ్యములను అర్పించుట. దేవునికి హోమ ద్రవ్యములను అర్పించుట. ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించుట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో మనం ఏం చేయాలి? దేవునికి స్తుతియాగము చేయుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ్వాఫలములను మనం అర్పించాలి. మనం అర్పించాలి. ఆయనతో కలసి భోజనము చేయుట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. దేవునికి భోజనము చేయువారు సహవాసం, దేవునితో సహవాసం, సహవాసము గలవారు కదా. మనం ఈ సహవాసాన్ని కొనసాగించే వారము కనుక మనం ఎలా ఉండాలి అంటే, ప్రత్యేకింపబడిన వారుగా మనం ఈ లోకములో ఉండాలి. అపవిత్రపరుచుకొనకూడదు అన్నాడు. 7వ వచనంలో, వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలైనగా యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు. యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠితుడు, ప్రతిష్ఠింపబడినవాడు. ఒక యాజకుడు ఒక పవిత్రమైనటువంటి స్త్రీని అతడు వివాహము చేసుకోవాలి. పవిత్రమైనటువంటి ఒక స్త్రీని అతడు వివాహము చేసుకోవాలి కదా. విడాకులు తీసుకొనుట, పెనిమిటిని విడనాడిన దానినే గాని అనే మాట. దేవుడు దీన్ని సహించలేడు.
విడాకులు పరిత్యాగ పత్రిక దేవుని చిత్తములో లేనిది ప్రియులారా. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనములో భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కదా వివాహం, ఈ విడాకుల విషయములో దేవుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు ఆనాడు దేవుని ప్రజలతో. కదా ప్రభువు ఆనాడు కొత్త నిబంధనలో కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 8, 9 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, గాని ఆది నుండి అలాగు జరగలేదు. విచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరొకతని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు తన ప్రజలు, యాజకులు తన సన్నిధిలో పరిచర్య చేయువారు వారు విడనాడిన దానిని వివాహము చేసుకొనకూడదు అని సెలవిచ్చాడంటే ఇది ఒక వ్యభిచార పాపముతో సమానం. ఇంకా చెప్పాలంటే యాజకుడు పవిత్రుడుగా ఉండాలి. తను వివాహము చేసుకోబోయే స్త్రీ పవిత్రురాలుగా ఉండాలి. వివాహములో విశ్వాసితో వివాహమాడుట దేవుని చిత్తము. విశ్వాసి అవిశ్వాసితో జత చేయబడటం నిషేధించబడినది. అందుకే వివాహములో కానీ, వ్యవసాయములో కానీ, వ్యాపారములో కానీ విశ్వాసితో జత చేయబడాలి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల వరకు మనం చదివినప్పుడు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో పాలెక్కడ. కనుక దేవుని ప్రజలు మరి ఎలా ఉండాలి? ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు కన్యకను వివాహమాడుట, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడుగా ఉండగా నేడు ఆయన సంఘము కన్యకగా ఉన్నది. ఆయన సంఘము కన్యకగా ఉన్నది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, లేదా 2వ వచనాన్ని మనం చదివినప్పుడు ఏమనుంది అక్కడ? దేవాసక్తితో మిమ్మును దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు మిమ్మును సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. యేసు క్రీస్తు ప్రభు వారికి సమర్పించబడినటువంటి ఒక పవిత్రురాలైనటువంటి ఒక కన్యక. అందుకే వారు ఎలా ఉండాలి? వారు పవిత్రముగా ఉండాలి అని ప్రభు చాలా వారి వివాహ వ్యవస్థలో, ఆ తర్వాత వివాహం చేసుకున్న తరువాత వారు వారి పిల్లల విషయములో వారు పవిత్రముగా ఉండాలి. 9వ వచనంలో మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అవమానపరచుచున్నది, అగ్నితో ఆమెను దహింపవలెను. యాజకుడు వారి యొక్క పిల్లల విషయమై కదా యాజకుని కుమార్తె జారత్వము చేయకూడదు. యాజకుడు తన పిల్లలను ఈ లోకములో నుండి ప్రత్యేకముగా ఉంచవలెను. యాజకుడు తన్ను తాను పవిత్రంగా ఉంచుకోవడముతో పాటు తన పిల్లలను కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ వేశ్యగా మారినప్పుడు ఆమె తన తండ్రిని అవమానపరచుచున్నది. సరినాడు కుమార్తె అన్నమాట గాని, కుమారుడు అనే మాట గాని, మనం ఎవరము అంటే దేవుని పిల్లలం. ఆయన ప్రధాన యాజకుడు, మనం ఆయన పిల్లలం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనములు ఏనైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై
మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. కానీ మనము చుట్టూ లోకాన్ని చూస్తున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక వ్యభిచారం మనకు కనబడుతున్నప్పుడు, వాటితో మనము పాలివారముగా మనం ఉండకూడదు. క్రైస్తవుడు తప్పక వీటి నుండి తాను వేరు చేయబడాలి. ఇక్కడ తండ్రి యొక్క బాధ్యత చాలా గొప్పదిగా, తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా గొప్పదిగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, తండ్రులారా లేదా యాజకులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి, వారిని పెంచుడి. అబ్రహాము తన కుటుంబమునకు నీతి న్యాయములను వారికి బోధించినవాడు, వారికి ఆజ్ఞాపించినవాడు. మరి ప్రాముఖ్యంగా దేవుడు ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 7వ వచనములో, ఇశ్రాయేలీయులారా, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలో నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కదా, తరతరాలకు, తరము వెంబడి తరం వాటిని బోధించబద్దులమై ఉన్నాము. వాటిని బోధించబద్దులమై ఉన్నాము. కదా, ఈ ఈ దినాలలో సంఘ నాయకత్వమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఎవరైనా సంఘ పెద్దలైన వారు, అధ్యక్షులైన వారు, 3వ అధ్యాయం 4వ వచనంలో, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను అన్నాడు. ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. కదా, మీ పిల్లలు వికృతమైనటువంటి జీవితం కలిగి ఉంటే సేవ చేయడానికి, వారిని సిద్ధము చేయడానికి మీరు మీ కుటుంబానికి మొదటి స్థానం ఇస్తున్నారా? కుటుంబ ప్రాధాన్యత. సరే, మొదటి 9 వచనాలు సాధారణ యాజకుల శుద్ధి. సామాన్యమైన యాజకులకు వారు ఎలా పవిత్రంగా ఉండాలి వివరించబడ్డాయి. 10 నుండి 24 ప్రధాన యాజకుని శుద్ధి. ప్రధాన యాజకుని శుద్ధి. ఇందులో 10 నుండి 15వ వచనం వరకు ప్రధాన యాజకుని బాధ్యతలను చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. ప్రధాన యాజకుని బాధ్యతలు. లెవియాకాండం 21వ అధ్యాయం 10వ వచనం, ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, ఎవరి తల మీద అభిషేకము తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని తల మీద నుండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. ప్రధాన యాజకుని పవిత్రతను గురించి చాలా స్పష్టంగా ఈ భాగములో వ్రాయబడి ఉన్నది. ఆనాడు ప్రధాన యాజకుడు అహరోను. అహరోనుకు ఇవ్వబడినటువంటి ఈ జాగ్రత్తలు ప్రియులారా, ఎందుకు అంటే వారు తలను కప్పుకొనరాదు, అంటే ఇతరుల వలె మీరు దుఃఖించకూడదు, మీరు ప్రత్యేకించబడిన వారు, లేదా అభిషేక తైలమును మీరు భరించిన వారు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 29, 30 వచనాలలో వారు అభిషేక తైలమును వారు భరించిన వారు. నిర్గమాకాండం 28వ అధ్యాయములో యాజక వస్త్రములను, ఒక అసాధారణమైన ప్రత్యేకమైన మహిమా ప్రభావములతో కూడిన వస్త్రములను అహరోను ధరించినవాడు. తైలం 133వ కీర్తన 2వ వచనములో అది అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అహరోను అంగీల అంచుల వరకు దిగజారిన పైరిమెల తైలము వలె ఉండును.
అభిషేక తైలం దాని యొక్క ప్రత్యేకతను ఇక్కడ వివరించబడినది. ప్రధాన యాజకుడు. సరే, ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన ప్రధాన యాజకుడుగా ఆయన చెప్పబడ్డాడు. మన ప్రధాన యాజకుడుగా. కృత నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే, మీ సహోదరులలో నుండే అతడు ఏర్పరచబడినవాడు అన్నారు. కానీ మనకు అంతకంటే గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఉన్నారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గాని. 2వ అధ్యాయములో యేసు ప్రభువారు ఆయన కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు. 4వ అధ్యాయములో ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు. 7వ అధ్యాయములో మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నవాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నవాడు. ప్రియుల, ఈ వచనాలను మనం చదివినప్పుడు ఈ ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కొన్ని విషయాలను ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలం. 10వ వచనములో 21వ అధ్యాయం 10వ వచనం, ఈ ప్రధాన యాజకుడు ఒకటి అభిషేకింపబడినవాడు, అభిషిక్తుడు. అభిషిక్తుడు మన ప్రభు ఆయన అభిషేకించబడినవాడు అని అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. మన ప్రధాన యాజకుడు రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతిష్ఠించబడినవాడు, ప్రతిష్ఠితుడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో నన్ను నేను పవిత్రపరుచుకొనుచున్నాను, ప్రతిష్ఠించుకొనుచున్నాను అన్నాడు. ప్రతిష్ఠించుకొనుచున్నాను. 10వ వచనంలోని ఈ ప్రధాన యాజకుడు విధేయుడు, విధేయుడు, విధేయుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఆయన విధేయతను మనము గమనించగలం. అదే 10వ వచనంలో అతడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయములో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. అదే ఈ భాగములో 4 సంగతులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము చూడగలం. 11వ వచనములో అతడు శవమును ముట్టరాదు, శవమును ముట్టరాదు. అంటే ప్రభువు ఈ లోకములో తన తల్లిదండ్రుల కంటే ఆయన దేవుని సేవను ఎక్కువగా ప్రేమించినవాడు. దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వచనాల్లో ఆ జన సమూహములోనికి ఆయన తల్లి సహోదరులు వారు వచ్చి వెలుపల నిలబడినప్పుడు ఒక శిష్యుడు అంటాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు అన్నప్పుడు ప్రభువు అన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు, తండ్రి చిత్తమును నెరవేర్చినవాడు ఈ ప్రధాన యాజకుడు. 5వది, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చినవాడు ఈ ప్రధాన యాజకుడు. మాత్రమే కాదు, 12వ వచనం, దేవుని అభిషేక తైలమనడు కిరీటము. దేవుని అభిషేక తైలమని కిరీటము. ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు అభిషేక తైలమనే కిరీటము, అభిషేక తైలమనే కిరీటము అతని తల మీద ఉన్నది. జకరియా గ్రంథములో 6వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. చూడండి, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనము 11వ వచనం, వారిని అడిగి వెండి బంగారములు తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అనే మాట. ఆయన రాజు, రాజు యాజకుడు అనే మాట కదా. ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారు
ఆయన ఎలా కనబడుతున్నాడు? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానినిగా మనం ఆయనను చూస్తున్నాం. ఒకప్పుడు ఆయన ముళ్ళ కిరీటమును తల మీద ధరించిన వాడు. అయితే ఒక రోజు ఆయన రాజులకు రాజుగా ఈ భూలోకానికి దిగి వచ్చినప్పుడు అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావన్నట్లుగా అనేక కిరీటములను ఆయన తల మీద మనం చూడగలం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనములో ఆయన రాజు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వర్ణించబడినటువంటి ప్రధాన యాజకుడు. అక్కడ 21వ అధ్యాయం లేవియా కాండం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ప్రధాన యాజకుని గురించి, అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను. అతడు పెండ్లి కుమారుడు. చూసారా, 7 సంగతులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఈ భాగములో మనం ధ్యానించవచ్చు. 10వ వచనములో 1 అభిషిక్తుడు, 2 ప్రతిష్ఠితుడు, 3 విధేయుడు, 4 పవిత్రుడు. ఈ 10వ వచనములోని 4 సంగతులు ఉన్నాయి. 11వ వచనములో ఆయన దైవ చిత్తమును నెరవేర్చిన వాడు, శవమును ముట్టినవాడు కాదు. 12వ వచనములో కిరీటము ధరించినటువంటి రాజు. రాజు యాజకుడు, యాజకుడు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 13వ వచనములో ఆయన పెండ్లి కుమారుడు. ఆయన పెండ్లి కుమారుడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ రెండవ పత్రిక, కొరింథీ రెండవ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మేమును ప్రదానము చేసి తిని. ప్రధాన యాజకుని యొక్క వివాహ విషయములో అతడు కూడా ఈ విడనాడబడిన దానిని, వేశ్యను పెళ్లి చేసుకొనకూడదు. అంటే అతడు వ్యభిచరించిన వాడుగా అవుతాడు. 15వ వచనములో యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్ర పరచకూడదు. సంతానమును అపవిత్ర పరచకూడదు. దేవుని ప్రజలు వారు పరిశుద్ధముగా ఉండాలి. ఆయన సంతానము పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ భాగమును గమనించినప్పుడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వరకు మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మాత్రమే కాదు, ఇంకా ఈ అహరోనును గురించి ఆయన ఏమన్నాడు? మీరు బట్టలను చించుకొనకూడదు కదా, వస్త్రాలను మీరు చించుకొనకూడదు. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారిని విచారించే సమయంలో తన బట్టలను చించుకొన్నవాడు. నేడు చాలా మంది క్రైస్తవులు ఈ నిరాడంబరమైన దుస్తులు ధరించడము ఏ సమస్య లేదు, కానీ ఈ బాహ్యమైనటువంటి సాక్ష్యమే కాదు, అంతరంగ సాక్ష్యమును కూడా మనము కలిగి ఉండవలెను. సరే, ఆఖరి భాగం 16 నుండి 23 లేదా 24 వచనాలను మనం గమనించినప్పుడు ఈ పరిచర్య చేసే యాజకులు లోపము లేనివారుగా ఉండవలెను అన్నాడు. లోపము లేనివారుగా వారు ఉండాలి. ఒక వ్యక్తి దేవుని ముందు ఉండాలంటే అన్నాడు శారీరక లోపము లేకుండా ఉండాలి. ఇది ఆధ్యాత్మికంగా నైతిక స్వచ్ఛతను, ఆచార స్వచ్ఛతను గురించి వ్రాయబడి ఉన్నది. దేవుని ఆలయములో ప్రవేశించటానికి వ్యక్తి లోపము లేకుండా ఉండాలని పరలోకపు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 17వ వచనం నుండి మనము చదివినప్పుడు 23 వరకు నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతిలోని వారు ఒకనికి కలంకమైన కలిగిన ఎడల అతడు దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఒకవేళ కలంకము ఉన్నవాడు దేవునికి ఆహారం అర్పించటానికి అతడు యోగ్యుడైన వాడు కాడు కదా. దైవ పరిచర్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా నేడు తండ్రి సన్నిధిలో తండ్రి
కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రితో సహవాసము చేస్తున్నాడు. తండ్రికి ఆహారం అందించుచూ ఉన్నాడు ఆయన. ఆయన ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈనాడు సరే, ఈ పరిచర్య చేసే యాజకులు లేదా సంఘములో పరిచారకులుగా ఉండేవారు, సంఘములో పెద్దలుగా ఉండేవారు, వారు ఎలాంటి వారుగా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. అపోస్తల కార్యం 6వ అధ్యాయములో 7 మంది పరిచారకులు నియమించారు. వారు ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి ఆయన వివరించాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చేవారు, పరిచర్య చేసేవారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. 8వ వచనములో, గుడ్డివాడే గాని, అంటే చూపు సరిగా లేనివాడు, కుంటివాడే గాని నడక సరిగా లేనివాడు, ముక్కిడివాడే గాని వాసన సరిగా చూడలేని వాడు, గూనివాడే గాని వంగినవాడే గాని, గుర్జివాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, అంటే ఈ శరీర లోపములు గలవాడు పాత నిబంధన ప్రకారం దేవుని ఆలయములోనికి వెళ్ళి ఈ అర్చన ఆచారాదులు చేయడానికి వీల్లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆత్మీయంగా మనము గమనించినప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుని చూడలేని గుడ్డివాడు దేవునికి ఎలా పరిచర్య చేయగలడు? దేవుని సన్నిధిలోనికి నడవలేని కుంటివాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలా ఆ పరిచర్య ధూపాన్ని వేయగలడు, దీపాన్ని వెలిగించగలడు, ప్రార్థన చేయగలడు, ఆరాధన చేయగలడు? దేవుని సువాసన సంబంధమైన ఆ పరిమళ సంభారమును ఆఘ్రానించలేనివాడు తాను పరిమళ సంబంధమైన ఆరాధన అర్పణ అర్పిస్తున్నాడా, దుర్వాసన కలిగినటువంటి ఆరాధన అర్పణ అర్పిస్తున్నాడా? అతనికి ఎలాగూ తెలియను. అందుకే ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిచర్య చేయువారు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఆనాడు శాస్త్రులను, పరిచర్యలను గురించి ఆయన అన్నాడు. ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు, అవివేకులారా, అంధులారా, అంధులారా, అవివేకులారా, అంధులారా. కదా, అవివేకం, అంధత్వం దేవుని పరిచర్యలో అవి మరి ఎలా ఉండాలంటే, దేవునికి పరిచర్య చేయువారు తమ్మును తాము కడుగుకొనువారుగా, శుద్ధులుగా ఉండేవారుగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనము 22 నుండి 27 వరకు కూడా చదువుకోవచ్చు. కానీ 25 నుండి 27 వరకు ఏం చేయాలి? ఆ సంఘం అంటే విశ్వాసులు కలంకమైనను, ముడత అయినను, అటుది మరి ఏదైనను లేక, కుంటితనం, గుడ్డితనం, మూగతనం, చెవిటితనం, వంకరతనం ఇవేవి లేనివారుగా దేవుని కొరకైనటువంటి పరిచర్యలో మనం సాగి వెళ్ళాలి కదా. మీరు ఎండిన చెట్టు వలె మీరుండకూడదు. మీరు ఎండిన చెట్టు వలె మీరుండకూడదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము నుండి మనం చదివినప్పుడు, ఆత్మ సంబంధమైన ఫలములు గలవారముగా మనం ఉండవలెను. ఆత్మ సంబంధమైన ఫలములు గలవారముగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయనకు మనము పరిచర్య చేయువారముగా మనం ఉండాలి అని చూడగలం. ప్రియులారా, అలాంటి వారు కొట్టివేయబడతారు. అలాంటి వారు దేవుని సన్నిధిని వారు సమీపించకూడదు అన్నాడు. 23వ వచనం చదువుకుందాం, చూడండి. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డు తెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పము. దేవుని సన్నిధిలో మనము ఆయనకు పరిచర్యను చేయువారముగా మనం ఎలాంటి వారముగా ఉండాలి అన్నప్పుడు, ఆయన కోరుకున్నటువంటి పవిత్రతను కలిగి
ఈ లోకములో ఆయనకు మనము పరిచర్య చేయువారముగా మనం ఉండాలి అన్నాడు. ఈ భాగాన్ని మనం చదివినప్పుడు పరలోకములో మనము ప్రవేశించినప్పుడు కదా, ఇప్పుడు ఈ భూలోక పరిచర్య ఉన్నది. కానీ పరలోకములో ప్రవేశించినప్పుడు మనం ఎలాంటి వారముగా ఉండబోతున్నామో ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివినప్పుడు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతనమైన యెరూషలేము, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె దిగి వచ్చినటువంటి ఆ యొక్క సంఘం. 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆనాడు ఏడ్పైనను ఉండదు, వేదన ఉండదు. సమస్తము నూతనమైనవిగా చేయబడి దేవుని సన్నిధిలో మనం ఉండబోతూ ఉండగా, ప్రియులారా, ఈ లోకములో ఆయనకు పరిచర్య చేయుట కొరకు మనలను మనము కడగబడుతూ, మాలిన్యం అంటినదా కడగబడుతూ ఆయన సన్నిధిలోనికి వెళ్ళి పవిత్రముగా ప్రభువు పరిచర్యను చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.